తెలుగు సినిమాల పరువు తీసేసిన బెంగాలీ రీమేక్స్. ఇప్పుడంటే పాన్ ఇండియా అయిపోయింది గానీ, ఒకప్పుడు తెలుగులో ఏ సినిమా అయినా రిలీజ్ అయిందా, హిట్టో ఫ్లాప్ అన్నది అనవసరం. ముందు రైట్స్ కొనేసి బెంగాలీలో రీమేక్ చేసేయాలి ఆ సినిమాని ఏదో ఒక స్టార్తో. తెలుగు సినిమా అంటే బిర్యానీ లాంటిది, కానీ ఈ బెంగాలీ మేకర్స్ ఆ బిర్యానీని తీసుకెళ్లి తీపి ఆవకాయలో కలిపేసి ఇప్పుడు తిను అంటే ఎలాంటి ఫీల్ వస్తుందో ఈ సినిమాలు చూస్తే మీకు కూడా అటువంటి ఫీల్ వస్తుంది. సో అంత భయపెట్టిన కొన్ని బెంగాలీ రీమేక్స్ ని ఈ వీడియోలో మనం లిస్ట్ అవుట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 అభిమాన్. ఇది తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారిది అన్న సినిమాకి రీమేక్. ఈ సినిమాకి అక్కడ స్టార్ హీరో జీత్ హీరోగా నటించడం జరిగింది. మన పవన్ కళ్యాణ్కి ఒక యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ బెంగాలీలో హీరో చేసేది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ని యాస్టీస్గా డిట్టో దిప్పేయడం. అంటే మన పవన్ కళ్యాణ్కి ఒక డూప్ ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది అన్నట్టే సినిమా మొత్తంలో కూడా హీరో యాక్టింగ్ అనేది చేస్తూ ఉంటాడు. సినిమా ఎక్కడికెక్కడ ఆర్టిఫిషియల్గా ఉండడంతో పాటుగా టేకింగ్ అయితే కంప్లీట్గా ఒక సీరియల్ చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్టు ఉంటుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఆ క్లైమాక్స్ ని చించి అవతలేస్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ క్లైమాక్స్ ని గొయ్యి తీసి గోతులో బాధేశారు. లిటరల్లీ ఎమోషన్ పక్కన పెడితే ఆ కంప్లీట్ ఎమోషనల్ సీక్వెన్స్ అంతా కూడా ఒక కామెడీ ఫీల్ వస్తూ ఉంటుంది చూసేటప్పుడు. అక్కడ అత్తారింటికి దారేదో వెతుక్కుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ స్వాగ్ చూస్తే పూనకాలు వస్తాయి. కానీ ఇక్కడ అభిమాన్ సినిమాలో జీత్ యాక్టింగ్ చూస్తే అత్తారింటికి పక్కన పెట్టండి, ఫస్ట్ మన ఇంటికి వెళ్ళే దారి మర్చిపోతాం. నెంబర్ 2 కోకా 420. ఇది మన తెలుగులో ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకి డిట్టో ప్రింట్ అన్నట్టు. బృందావనంలో తారక్ బాడీ లాంగ్వేజ్ చాలా క్లాస్ గా సెటిల్డ్ గా ఉంటది. ఆయన డాన్స్ కానీ ఫైట్స్ లో గ్రేస్ కానీ సూపర్ ఉంటది చూడడానికి. అదే బెంగాలీలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ లో 20% కూడా ఆ సినిమా హీరో దేవ్ చేయలేదనే చెప్పాలి. లిటరల్లీ డాన్స్ అయ్యరా అంటే ప్యారడీ చేస్తారు, ఎమోషనల్ సీన్స్ తో ఎమోషన్ చేయరా అంటే కామెడీ చేసి నవ్విస్తారు. ఇదంతా కాదు, ఇది ఒక క్లాస్ సినిమా. క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వరా అంటే షుగర్ పేషెంట్ లా ఎక్కడికక్కడ అరుస్తూ కూర్చుంటాడు. పైగా హైదరాబాద్ లోనే బృందావనం షూట్ చేసిన సెట్స్ లోనే ఈ సినిమా షూటింగ్ కూడా జరిపేసుకోవడం జరిగింది. అలా కాస్ట్ ప్రొడక్షన్ కట్ట కూడా బాగానే చేసుకున్నారు. మరి నాకు అర్థం కాదు, వాళ్ళు షూట్ చేసిన సెట్సే ఇచ్చారు, వాళ్ళు ఆల్రెడీ తీసేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు, ఈ రేంజ్ లో నువ్వు తీరా చూసి తీరా అని. అయినా స్టిల్ 144 పీలాని తీసారంటే మామూలు విషయం కాదు, వేరే లెవెల్ అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బృందావనంలో ఉన్న పువ్వులను కోసారు కానీ ఆ తోటను పెంచడం మాత్రం గాలికి వదిలేశారు. నెంబర్ 3 విక్రమసింగ. పాయింట్ ఏంటంటే ఒక అద్భుతమైన సినిమాని సరైన యాక్టర్స్ సరైన మేకింగ్ లేకుండా ఎలా చెడగొట్టాలో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ అని చెప్పాలి. రవితేజ ఈ సినిమాలో అత్తిలి శక్తిగా చిలుపుతనంతో పాటుగా విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ లో ఒక సీరియస్నెస్ ని తీసుకొచ్చి 2 క్యారెక్టర్స్ మధ్య చాలా వేరియేషన్ చూపిస్తాడు. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ రవితేజ కెరియర్ లో అని కూడా చెప్పొచ్చు. అదే ఎక్కడికి వస్తే 2 క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ని యాక్టింగ్ చేయమని చెప్పండిరా అనాలనిపిస్తుంది అనమాట. ఎంత క్రింజ్ చేస్తాడంటే ఈ వీడియో కోసం ఈ సినిమా చూశాను కానీ లేకపోతే చచ్చిపోయేటోన్ని. అమ్మా ఎంత క్రింజ్ చేస్తాడంటే రవితేజ యాక్టింగ్ లో 10% కూడా ఇవ్వడు. ఇంటర్వెల్ సీన్ మీ అందరికి గుర్తే ఉంటది. సినిమా మొత్తానికి హైలైట్ ఆ సీక్వెన్స్. అది ఈ సినిమాలో ఎంత వరస్ట్ ఉంటదంటే ఆ సీన్ కి ముందు మేకింగ్ చేస్తారు కదా, ఆ మేకింగ్ నే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసినట్టు ఉంటది. అరే సినిమా మధ్యలో ఈ మేకింగ్ సీన్ ఎలా వచ్చిందిరా అన్న ఫీల్ వస్తుంది అనమాట ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఇంకా విక్రమార్కుల్లో రవితేజ పోలీస్ క్యారెక్టర్ లో ఎర్రగా తీసేస్తే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఉంటది అసలైన నరకం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కు ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ నుంచి సింహాలు పులులు అరుస్తూ ఉంటాయి. బట్ వీటితో సంబంధం లేకుండా హీరో యాక్టింగ్ చేసుకుంటూ పోతాడు. మెయిన్లీ రాజీవ్ కనకాల వాళ్ళ వైఫ్ ను విలన్స్ పట్టుకెళ్ళిపోయినప్పుడు రవితేజ వెళ్ళే సీన్ చాలా ఇంటెన్సిటీతో ఉంటది తెలుగులో. అదే ఇక్కడికి వచ్చేస్తే కంప్లీట్ గా కామెడీ అయిపోద్ది అనమాట. హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తో లిటరల్లీ ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాల్సింది పోయి నవ్వు వస్తుంది. ఇంటెన్సిటీని పక్కన పెట్టియండి, ఆ సీన్ కంప్లీట్ గా ఒక ప్యారడీలా అనిపిస్తుంది. ఇంకా అత్తిలి సత్తి క్యారెక్టర్ అంతకన్నా వరస్ట్ ఉంటది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వాలా ఏడవాలా అన్న సిచ్యువేషన్ వస్తుంది అనమాట సినిమా చూస్తున్నప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విక్రమార్కుడు అనేది నిప్పు కణం లాంటి సినిమా. దాన్ని పట్టుకోవాలన్నా అంతే వేడి ఉండాలి. కానీ ఈ బెంగాలీ మేకర్స్ ఆ నిప్పుని పట్టుకోవాలని చూసి కేవలం బూడిదని మిగిల్చారు. నెంబర్ 4 మజ్ను. నాని నటించిన మజ్ను మూవీకి రీమేక్ అనుకుంటున్నారేమో, కాదు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా రీమేక్ ఇది.
నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకీ మామ యాక్టింగ్ చాలా కూల్గా సెటిల్డ్గా ఉంటుంది. వెటకారాన్ని కూడా చాలా న్యాచురల్గా ప్రొజెక్ట్ చేస్తారు. అదే ఈ రీమేక్ విషయానికి వస్తే ఓవర్ యాక్టింగ్కి నిలువెత్తు నిదర్శనం అన్నట్టు ఉంటుంది. వెంకీ చాలా కూల్గా చెప్పేసే డైలాగ్స్ని కూడా ఈయన ముఖం 1000 వంకర్లు తిప్పి చెప్పడం చూస్తే దాన్ని అనరా దోత అని డెఫినెట్గా అనాలనిపిస్తుంది. మరి కామెడీ పక్కన పెట్టండి, అరే నువ్వు నాకు నచ్చావు సినిమా అనే ఒక కామెడీ మూవీ, అందులో కామెడీ తీసి పక్కన పెట్టమంటే ఏముంటుందిరా సినిమాలు అంటారేమో, కొంచెం సేపు తీసి పక్కన పెట్టేద్దాం. ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే ఒక డైలీ సీరియల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు నువ్వు నాకు నచ్చావన్న ఒక సినిమాని 2013లో అది కూడా హిరణ్ చటర్జీ లాంటి ఒక గొప్ప యాక్టర్తో ఎందుకు రూపొందించాలి అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ప్లీజ్ ఇలాంటి క్లాసిక్స్ మాత్రం టచ్ చేయకండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకీ మామ చందమామ అయితే మజ్నులో హీరో ఆ చందమామను చూపిస్తా రారా అని చెప్పి బల్బుని తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఇంకా ఫైనల్లీ నెంబర్ 5 బాస్. పోతే ఇది నాగార్జున బాస్ రీమేక్ కాదు, మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ రీమేక్. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు చాలా సెటిల్డ్ గా వేయాల్సిన డైలాగులన్నీ మొహం మీద వేసేస్తూ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అదే ఈ సినిమాలో హీరో జీత్ ఏం చేస్తాడంటే అసలు ఆ కంప్లీట్ క్యారెక్టర్ని అర్థం చేసుకోకుండా ఆ క్యారెక్టర్లో పర్ఫామ్ చేసేస్తూ ఉంటాడు. ఎలా అంటే ముంబైని భయపెట్టడానికి వచ్చిన గ్యాంగ్స్టర్లే అనిపించాడు. ఆ ముంబైలో 100-200కి రేపో కిడ్నాప్ చేద్దామన్న మూడ్లో కనిపించే రౌడీ షీటర్లా కనిపిస్తాడు. లిటరల్లీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డైలాగ్స్ చెప్పే విధానం కానీ ఇలానే అనిపిస్తుంది. ఫర్ సపోజ్ మన తెలుగులో పూరి జగన్నాథ్ కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ చేస్తాడనమాట. అంటే వాటిలో హీరోయిజం పక్కన పెడితే ఒక డీప్ సైకలాజికల్ అనాలిసిస్ తో పాటు చిన్న వెటకారం కూడా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి హీరో ఎలివేషన్ కోసం వాడేసుకుంటారు ఆ డైలాగులన్నీ. ఫర్ సపోజ్ ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అన్నది ఎంత సింపుల్ డైలాగు, ఆ డైలాగ్ని హీరో ఎలివేషన్ కింద వాడేసుకుంటారు క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అర్థం చేసుకోకుండా. అలాగే బిజినెస్ మ్యాన్ లో ఆ ముంబై బ్యాక్ డ్రాప్ కానీ అక్కడ జరిగే క్రైమ్స్ దానికి తగ్గట్టే సినిమా మూడ్ని సెట్ చేస్తారు. బట్ ఈ బెంగాలీ రీమేక్లో ఏంట్రా అంటే ఎక్కడికక్కడ రంగులు పూసేసి ఒక కలర్ఫుల్ సినిమాలో చేసేస్తారు. మహేష్ బాబు కాజల్ వెనకాల పడ్డానికి కూడా ఒక రీజన్ ఉంటుంది తెలుగులో. ఆ రీజన్ని తీసి పడదొబ్బి ఇప్పుడు ఒక సాంగ్ కావాలా దా సాంగ్ వేసి వెళ్ళిపో, సీన్ అయిపోయిందా పక్కలో కూర్చోమ్మా మళ్ళీ ఇంకో సాంగ్ వచ్చినప్పుడు పిలుస్తాం అన్నట్టు ఉంటుంది తప్ప ఆ క్యారెక్టర్కి స్టోరీలో ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉండదు. ఈ సినిమాలో హీరోని చూస్తే కనుక మహేష్ బాబు డెఫినెట్గా నాకు డూప్ దొరికేశాడే, అచ్చన్ నాలాగే చేస్తున్నాడు, నాలాగే నడుస్తున్నాడు, నాలాగే డైలాగ్ చెప్తున్నాడు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ అంటే ఓకే, బట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ యాక్టింగ్ ఏంట్రా? మేబీ మహేష్ బాబు రీమేక్లు చేయను అని డిసిషన్ తీసుకోవడానికి గల కారణం మేబీ రీమేక్ చూసి ఉంటాడు. ఒక్క మొక్కలో చెప్పాలంటే మహేష్ బాబు తన సైలెన్స్ తో ముంబై మాఫియాను వణికించింది రియల్ మాస్ అయితే, ఈ బెంగాలీ బాస్ తన వైలెన్స్ తో మన చెవులకి చిల్లు పెట్టడం అనేది ఓర్రా మాస్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.